నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం నందు శ్రీ స్వయం ప్రకాశానంద సరస్వతి స్వామివారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా జగద్గురువులు శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామివారు విచ్చేసి అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవాలను జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను మరియు అన్న సంతర్పణ చేసినారు. ఇక్కడ ತಗೊಳ್ಬೇಡಿ ಎದುರುಗಡೆ ಕುಡಿಬೇಡಿ ತೀರ್ಥವನ್ನ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ತೀರ್ಥ ಆಯ್ತಾ ತೀರ್ಥ ಬನ್ನಿ ಈ ಕಡೆ ಬಂದು ಕುಡಿಬೇಕು. గురువు అంటే యథార్థమైన జ్ఞానస్వరూపాన్ని పెద్దలు చెప్పారు. గురువు అంటే జ్ఞానస్వరూపము. అటువంటి గురువు వారికి మన భారతీయ సంస్కృతిలో ఆ గురు పరంపరకు చాలా ముఖ్యత్వం ఉంది. ఈరోజు మన ఈ పట్టణంలో మా పరమ గురువు గారైన స్వయం ప్రకాశ రామానంద సరస్వతి స్వాములు మన హరిహరపర దివ్యక్షేత్రంలో జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారు అక్కడ శ్రీచక్ర యంత్రోద్ధారణ చేసి శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ యోగీంద్ర స్వామి వారికి మంత్రదీక్షను ఇచ్చారు. తద్వారా అక్కడ పీఠస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ గురు పరంపర నిరంతరంగా శాశ్వతంగా అక్కడి నుంచి వస్తున్నది. మన పరమ గురువు గారు మా పరమ గురువు గారు జగద్గురు శంకరాచార్య స్వయం ప్రకాశ రామానంద సరస్వతి స్వామి వారు దాదాపు 100 ఏళ్ల క్రితం 12 ఏళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేశారు. చివరిగా ఇక్కడ 1937లో ఇక్కడ వచ్చి ఆయన పూజ చేసుకుని ఒక వారం ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడే ఆయన సజీవ సమాధి చెందారు. అంటే 1937 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ గురువువారి యొక్క ఆరాధన మహోత్సవం చాలా భక్తులందరూ కలిసి మన కుందూరు ప్రజలందరూ కలిసి చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. గురువుగారు ఆరాధన చేసుకుంటే మనకు జీవితంలో ఏం కావాలి? సంతోషం కావాలి. సంతోషం కావాలంటే మనలో యథార్థమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కలగాలంటే గురువువారికి అనుగ్రహం మన అందరికీ కూడా ఉండాలని పెద్దలు చెప్పారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఈ ఒక పవిత్రమైన సన్నిధిలో మా పరమ గురువు అయిన రామానంద సరస్వతి స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇక్కడ లోక కళ్యాణం కోసం చాలా శ్రద్ధాభక్తితో అందరూ కలిసి చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈరోజు విశేషంగా స్వాముల వారికి మేము ఇక్కడ పూజ చేసినాం. విశేషంగా లోక కళ్యాణం కోసం ఆంధ్ర రాష్ట్రంలో అందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. విశేషంగా మన పుంగనూరు ప్రజలందరూ కూడా చాలా ఒక శాంతి సమృద్ధితో అందరూ కలిసి ఉండాలి అని ప్రార్థన చేసి ఈరోజు ఇక్కడ స్వాముల వారికి మేము పూజ చేసి ఓం గురువు అంటే యథార్థమైన జ్ఞానస్వరూపాన్ని పెద్దలు చెప్పారు. గురువు అంటే జ్ఞానస్వరూపము. అటువంటి గురువు వారికి మన భారతీయ సంస్కృతిలో ఆ గురు పరంపరకు చాలా ముఖ్యత్వం ఉంది. ఈరోజు మన ఈ పట్టణంలో
మా పరమ గురు గారైన స్వయం ప్రకాశ రామానంద సరస్వతి స్వాములు మన హరిహరపర దివ్యక్షేత్రంలో జగద్గురు ఆదిశంకరాచార్య స్వాముల వారు అక్కడ శ్రీచక్ర యంత్రోద్ధారణ చేసి శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ యోగీంద్ర స్వామి వారికి మంత్రదీక్షను ఇచ్చారు. తద్వారా అక్కడ పీఠస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ గురు పరంపర నిరంతరంగా శాశ్వతంగా అక్కడి నుంచి వస్తున్నది. మన పరమ గురువు గారు మా పరమ గురువు గారు జగద్గురు శంకరాచార్య స్వయం ప్రకాశ రామానంద సరస్వతి స్వాముల వారు దాదాపు 100 ఏళ్ల క్రితం 12 ఏళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేశారు. చివరిగా ఇక్కడ 1937లో ఇక్కడ వచ్చి ఆయన పూజ చేసుకొని 1 వారం ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడే ఆయన సజీవ సమాధి చెందారు. అంటే 1937 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ గురువువారి యొక్క ఆరాధన మహోత్సవం చాలా భక్తులందరూ కలిసి మన తుంగూరు ప్రజలందరూ కలిసి చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. గురువుగారు ఆరాధన చేసుకుంటే మనకు జీవితంలో ఏం కావాలి? సంతోషం కావాలి. సంతోషం కావాలంటే మనలో యథార్థమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కలగాలంటే గురువువారికి అనుగ్రహం మన అందరికీ కూడా ఉండాలని పెద్దలు చెప్పారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఈ ఒక పవిత్రమైన సన్నిధిలో మా పరమ గురువు అయిన రామానంద సరస్వతి స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇక్కడ లోక కళ్యాణం కోసం చాలా శ్రద్ధాభక్తితో అందరూ కలిసి చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈరోజు విశేషంగా స్వాముల వారికి మేము ఇక్కడ పూజ చేసినాం. విశేషంగా లోక కళ్యాణం కోసం ఆంధ్ర రాష్ట్రంలో అందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. విశేషంగా మన పుంగనూరు ప్రజలందరూ కూడా చాలా ఒక శాంతి సమృద్ధితో అందరూ కలిసి ఉండాలి అని ప్రార్థన చేసి ఈరోజు ఇక్కడ స్వాముల వారికి మేము పూజ చేసి ఓం ప్రసన్న